MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు 84 లక్షల జీవరాశులు అని చెప్పి అంటూ ఉంటాం. అంటే ఒక ఆత్మ ఖచ్చితంగా ఏదో ఒక జీవరాశిగా పుట్టటము కాదు, జన్మ తీసుకోవడం కాదు, ఖచ్చితంగా 84 లక్షల జీవరాశులుగా జన్మ తీసుకోవాల్సిందే అని చెప్పి, అంతే కదండి. అయితే ఈ మోక్షం పొందడం అనే ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, ఆఖరి జన్మ మానవ జన్మ ఈ జీవరాశులన్నిటిలోకెల్లా ఎంతో కొంత జ్ఞానంతో ఉండి మనకు ఒక ఆలోచన ఏదైనా వచ్చిందంటే దాన్ని ఆచరణలో పెట్టగలిగే శక్తి ఉండేది మానవ జన్మకి. అంటే ప్రతి ఒక్కరం అనుకునేది ఏంటి, ఈ 84 లక్షల జీవరాశుల్లోకెల్లా మిగతా వాళ్ళ అన్ని జన్మల్లోకి వాటికి జ్ఞానం ఉండొచ్చు, కానీ దాని ఆచరణలో పెట్టే అంత స్థితి ఉండకపోవచ్చేమో ఆ జన్మని బట్టి. అంటే అది జంతువుగా ఉండొచ్చు, పక్షిగా ఉండొచ్చు, ఏ రకంగా ఉండొచ్చు, కానీ మనకు ఆప్షన్ ఉంది. మనం అనుకున్నది చేస్తాము, మోక్షం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి. నిజంగా మనం అనుకునేది వాస్తవమైన ఒక మానవ జన్మ అయిపోయిన తర్వాతే మోక్షం పొందడానికి ఆస్కారం ఉంటుందా, లేదు అంటే మిగతా అన్ని జన్మల్లో వెనకటి జన్మలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఏ జీవరాశిగా ఉన్నా కూడా మోక్షం పొందే అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్క జీవికి మోక్షం ఉంటుందమ్మా. మోక్షము లేని జీవి ఏదైనా ఉన్నదంటే మనిషి. ఎందుకనండి? మోక్షము లేదు కాబట్టి వీడు మళ్ళీ 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. మళ్ళీ ఒక చైన్ సిస్టమ్ లాగా జరుగుతూనే ఉందా? ఇందాక మీరు అన్నారు చూసారా, జ్ఞానం ఒక్కటి మనిషికి ఉంది అని చెప్పి. ఉన్నమాట వాస్తవమే. ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోలేక అజ్ఞానమే జ్ఞానం అని చెప్పి ఆవేశమే ఆయుధంగా మార్చుకొని లోభగ్రస్త హృదయమే విశాలమైన హృదయంగా పెట్టుకొని ఆవేశపూరితంగా అల్పబలులుగా తయారయ్యి ఏమీ లేకపోయినా నాకు లేనిది ఏదీ లేదు అని చెప్పుకుంటూ ఉన్నది ఏదైనా ఉంటే అది నాది కాదు అనేటువంటి స్థితిలో అజ్ఞానం పూర్తిగా కమ్ముకుపోయి మనం ఉన్నామమ్మా. కాబట్టే 84 లక్షల జీవరాశుల జన్మలు మనం ఎత్తుతూనే ఉన్నాం. వాటికి మోక్షం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడమ్మా, మనకు ఇచ్చాడు. మనం ఉపయోగించుకోవచ్చు. ఇచ్చేదాంతో మనకు కాస్త తెలివితేటలు ఇచ్చాడు. మనుషులం కదా మనం. కాబట్టి మనకు మానవ జన్మతో పాటుగా మతి మరుపు అనేటువంటిది కొంతమందికి ఇస్తే, ఆలోచన విధానం తెలివితేటలు కొంతమంది ఇచ్చారు. ఆ తెలివితేటలని అతి తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు, చావు తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు, అసలు తెలివి లేని వాళ్ళగా కొంతమంది ఉంటూ వారి యొక్క జీవితాన్ని అలా నడుపుకుంటూ ఉంటున్నారు. కనుకనే సృష్టిలో మోక్షము లేని జీవి ఏదైనా ఉన్నదంటే మనిషే. దానికోసమే కదమ్మా మోక్షం కావాలి, మోక్షం కావాలి, జన్మరాహిత్యం కావాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ అనేక మందిని ఇబ్బందులు పెడుతూ అంతే కదండి. మీరు శ్రీశైలం వెళ్తే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే మీకు అది శ్రీశైల శిఖరం మీకు కనిపిస్తే ఇంకో మనిషికి మీరు చెప్పుకోకూడదు. ఓకే, చెప్తే వృధా. ఇక పునర్జన్మ అనేటువంటి నీకు మళ్ళీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే ఓకే. కొన్ని దైవ రహస్యాలు అంటారమ్మా వాటిని. దైవ రహస్యాలు వాటిని ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచాలి. ఆ రహస్యాన్ని ఎప్పుడైతే నువ్వు పక్క మనిషికి చెప్పావో ఆ శక్తిహీనత కలుగుతుంది అందులో. కనుక మనం మన గొప్పతనంగా నాకు శిఖరం కనిపించింది అంటాం. పోవడం గ్యారంటీ, మరలా పుట్టడం జన్మ ఎత్తడం గ్యారంటీ. అన్ని రకాల జన్మలు ఎత్తక తప్పదు. చీమ శివుణ్ణి వరం కోరుకుంది. ఏమని అండి? మనం మాట్లాడేటప్పుడు కొన్ని గవిక్కిన కొన్ని అపాక్షరాలు దొరుకుతూ ఉంటాయి. ఒక మాటకి లటిక్కిన గ్యాప్ రావటము, గబిక్కిన మాట్లాడేయటము వస్తూ ఉంటాయి. శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి కుట్టగానే అవతల వ్యక్తి చనిపోవాలి అని దానికి బదులు కుట్టగానే చనిపోవాలని కోరుకుంది. అయ్యో పాపం. నేను కుడితే అవతల వ్యక్తి చనిపోవాలి అనే దానికి అక్కడికి వెళ్ళేటప్పటికి
వెంటనే శివుడికి అర్థమైంది ఎందుకు వచ్చిందో. ఇలా చూస్తుంది శివుడి వంక. ఆ చీమ ఎంత ఉంటుంది, ఆ శివుడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను నువ్వు నన్ను చూడవా అన్నట్టుగా ఇలా చూస్తుంది. ఎందుకు వచ్చింది ఇదని శివుడికి గమనిస్తాడు. నేను ఇంత ఉంటాను, భూలోకంలో నన్ను అందరూ తొక్కు వెళ్ళిపోతూ ఉంటారు, నేను కుడితే వాడు చచ్చిపోవాలి అనేటువంటి వరం కోసం వచ్చింది. పాపం. ఆ వరం కోసం కానీ శివుడు తన ముఖం చూసి నవ్వుతాడు. ఆ ఆనందంతో ఏం కావాలి కానీ నేను కొట్టగానే చచ్చిపోవాలని కోరుకుంటుంది. అందుకే వేసి కొడతాం పాపం కరవగానే, అదే మరి దోమనైనా చీమనైనా. అది ఆ శివుడు వంక కోపంగా వస్తుంది శివుడి దగ్గరికి రావటం. మామూలుగానే ఎర్రగా ఉంటుంది కదా, ఇంకా ఎర్రగా పెట్టుకుని మొహన్ ఇట్లా చూస్తుంటుంది ఆయన్ని. ఆయన విషయాన్ని గ్రహించి దాని వంక చూసి నవ్వుతాడు. నవ్వగానే ఎవ్వరికి శివుడు చూసి నవ్వడు కదా, నేను చూస్తున్న వంక చూసి నవ్వే ఆయన ఆనందంతో నవ్వుతూ ఉంటుంది. ఏంటనగానే ఏం లేదు స్వామి నేను కొట్టగానే చచ్చిపోవాలంటుంది. అంటే మన తత్వం కూడా కొన్ని కొన్ని విషయాల్లో కోరికలు కూడా ఎలా కోరాలో తెలియదు మనకు. అవునండి. ఆ కోరేటువంటి సమయంలో ఏదో ఒక ప్రతిపాదిక అడ్డొచ్చి గట్టికి ఒకదానికి బదులు మనం ఒకటి. అది కూడా ఆయన లీలేనేమో. అయ్యో శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు చూసారంటే ఇలానే ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకనే మనం కోరిక అడిగే విధానం అనుసరించి భగవంతుడు మనకి ఇస్తారమ్మా. ఏ ఎట్రా అంటే ఎవరైనా వస్తారా, ఒక్కసారి ఇలా రామ్మా అంటే ఎవరైనా వస్తారు. ఎవరి దానికి మొన్న ఇక్కడ స్టూడియోలో ఒకళ్ళు నేను అరవలేదమ్మా అరిచా, వాళ్ళకి నా మీద కోపం వచ్చింది. వాళ్ళు నాకు పరిసరాలు రావటం మానేశారు. మీకే వాళ్ళ మీద కోపం వచ్చింది? అదే నేనే అరిచా అంటున్నా. రానివ్వలేదు మీరే. నేనే కోపం వచ్చింది అరిచా, వాళ్ళు ముట్టుకోను అన్న. తర్వాత అరే వాళ్ళు అసలు ఏం చేశారు, అవును పాపం వాళ్ళని నేను అరిస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి ఒకసారి పిలవమనగానే అమ్మాయి కాస్త మళ్ళీ నేను తిడతానేమో అనుకుంటూనే అవును రావటం. కొంచెం అయోమయంగా వచ్చింది. వస్తే ఏం లేదమ్మా, ఆ రోజు నేను గబిక్కి నన్ను ఉండకూడదు, బట్ నేను అడిగిన దానికి నాకే సమాధానం చెప్పుంటే బాగుండేది, పక్క వాళ్ళ ద్వారా సమాధానం వచ్చేటప్పటికి ఆ మాట నాకే చెప్పొచ్చు కానీ వచ్చి గబిక్కి ఆవేశపడి అరిచానమ్మా, ఏమనుకోవద్దు. ఒక్కసారి సారీ చెప్పామనుకోండి కిరీటాలు పోతాయా, నవ్వుకుంటూ వెళ్ళిపోయిందామా. అవును అవును నాకు అది అనిపిస్తుంది. మిస్టేక్ చేయటం పెద్ద ఇది ప్రతి మనిషి చేస్తాడు. ఒకరోజు కాదు ఒకరోజైనా దాన్ని మనం గమనించుకొని ఆ వ్యక్తికి వెళ్ళి, వ్యక్తి చిన్న పెద్ద అనవసరం, ఆ వ్యక్తికి వెళ్ళి ఏమనుకోకమ్మా అని ఒక మాట అంటే చాలా సంతోషపడతారు. రెండోసారి మనం ఏదైనా అడిగితే అంతకు మించిన ప్రేమతో తీసుకొచ్చి మనకి ఇస్తారు ఏదైనా సరే. వాళ్ళకే కాదు అన్న మనకి కూడా అది ఆనందం ఎక్కువగా వ్యక్తి మీద బరువు దిగిపోతుంది, హాయిగా అనిపిస్తుంది. అవును నేను అట్లా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా. నేను ఆ బరువు ఉంటుంది లోపల. ఎందుకంటే ఆ మనిషిని చూడంగానే మనం ఆ మనిషినే కదా నేను తిట్టిందని నాకు అనిపిస్తుంది, చూడకూడదని. ఈయన మహాకోపిష్టి ఊరికే తిట్టాడని ఆ మనిషికి అనిపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనిషి మధ్యలో గ్యాప్ తీసుకొని వస్తుంది కాదండి. మనం ఎంత మంచి వాళ్ళమైనా కావచ్చు కానీ చిన్న మాట గ్యాప్ తీసుకొని వస్తుంది. అయింది ఏదో అయిపోయింది, ఏదో పొరపాటు ఎక్కడో జరిగింది, నేనే పొరపాటు చేసి అంటే సరిపోతుందిగా. అంతే, నువ్వు చేసావు ఎందుకని పొరపాటు నా దగ్గర జరిగింది అంటే మనం చేయని తప్పును మనం ఒప్పుకోవచ్చు అంటారా? కొన్నిసార్లు బంధం కావాలంటే ఒప్పుకోవాలండి. అంటే కోపాలు వద్దు, మరణాంతే వైరం వదిలేయాలి. మరణం అంటే ఏంటి, చనిపోవడం కదమ్మా, మనలో ఉన్నటువంటి అహంకారం చనిపోవాలి. అది మనం వదిలేయాలి అంటే తప్పు మంది కాకపోయినా ఓకే. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అసలు బ్రహ్మాస్త్రమే గొప్పది, ఎవరి మీద వదలొద్దు. నీ దగ్గరే నీ బ్రహ్మాస్త్రం అంటే నీ జోలికి ఎవరాడుగా, వాళ్ళకి వీళ్ళకి వదిలేస్తే శక్తి మొత్తం పోతుందిగా. సో ఒక్క మాట పిలిచి చెప్పేసామనుకోండి ఎంత ఆనందపడతారు, ఓకే హ్యాపీ, అంతే కదండి. అది మనకు కావాల్సి. అంటే తప్పు మంది ఉన్నా లేకపోయినా వన్స్ ఒక్కొక్క టైం తప్పు మందే ఉంది అని అనుకుంటే తప్ప నువ్వు చేసావు అనే దానికన్నా ఓకే నా వల్లే జరుగుండొచ్చుగా ఒకవేళ ఏదో ఆలోచనలో ఉన్నా అని మనకు మనం తెలుసుకొని మనకు మనం అందులో నుంచి బయటికి తీసుకొచ్చి మనకు మనం ఎప్పుడైతే అవతల వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వగలుగుతామో దాన్ని మించినటువంటి మోక్షం ఇంకోటి ఉండదమ్మా. అంటే ఏంటి, ప్రతిదీ నువ్వు పాజిటివ్గా తీసుకోగలుగుతున్నావు. నిన్ను తిట్టారు, ఓకే తిట్టారులే, నన్నేగా తిట్టింది, మా అమ్మ తిరితే నేను పన్నా, మా నాన్న తిరితే పన్నా, మా అన్నయ్య తిరితే పన్నా, ఏమో నా వల్ల బాధ కలిగిందేమో తిట్టారు అని నువ్వు అనుకునే స్థితి నీకు వస్తుంది చూశారండి. అదే దానికి మోక్షానికి మూలం అదే. శ్రీశైల శిఖరాన్ని చూడక్కర్లేదు, ఏమి చూడక్కర్లేదమ్మా.
ఏ పరిస్థితుల్లో కూడా మనకు అన్యాయం చేస్తున్నారని తెలిసిరా మనం మాత్రం ఆ మనిషిని తిట్టకుండా ఉంటూ క్షమాగుణం అంటారు సరే, క్షమధ్వం పశ్చాత్తు అదే. కానీ ప్రతిసారి క్షమించకూడదు. మళ్ళీ ప్రతిసారి దానికి ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి దాటే వరకు మనం క్షమించవచ్చు. దండం దశగుణం భవేతు. ఆ స్థితి దాటిన తర్వాత వేరే విధానాన్ని అనుసరించాలి. ముందే దండనీతి ఉపయోగించకూడదండి. ముందే దండనీతి ఉపయోగించకూడదు. కొన్ని రకరకాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా అనుసరిస్తూ ఎప్పుడైతే ఉంటామో కాలత్రికాలాల యందు ఈ ముఖములో ఈ పెదాలందు చిరునవ్వు ఉన్నది అంటే మోక్షానికి ప్రతిరూపం మనమే. అంతేగాని 84 లక్షల జీవరాశులకి మోక్షం ఉంటుందంటే మోక్షం లేని జీవి మనిషే. వారికి మోక్షం కావాలి అంటే ముందు క్షమాగుణం నేర్చుకో. అది ఎందుకంటే ఒక్కొక్కసారి నేను డీవియేషన్ అవుతున్నాను అని కూడా అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు. క్షమాగుణం నేర్చుకో. ఓకే, డీవియేషన్ కదమ్మా. అంటే ప్రతి దానికి 10 రకాల మెలకువలు ఉంటాయి. అంటే ఏ జన్మలో అయినా మోక్షం పొందొచ్చా మనం ఏ జీవరాశిగా ఉన్నప్పుడు అనేది నా క్వశ్చన్ కదా. మీరు చెప్పేది ఇప్పుడు మానవుడిగా ఉన్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటే కాదు కాదు. నేను మొదట్లోనే ప్రతి జీవికి మోక్షం ఉంది. మోక్షము లేని జీవి మనిషి. ఓకే, ఆ మనిషికి మోక్షం కావాలంటే నేను పూజలు చేస్తా పురస్కారాలు చేస్తా అంతే కాదు కదమ్మా. ఓకే ఓకే. క్షమధ్వం పశ్చాత్తు. క్షమధ్వం పశ్చాత్తు. క్షమాగుణాన్ని కలిగియుండు. అంతకు మించినటువంటి మంచి ఇంకెక్కడ లేదుగా. ఉందండి. ఇప్పుడు కొన్ని కొన్ని ఈ పౌరాణికమైన సినిమాలు, ఈ సీరియల్స్ లాంటివి చూసినప్పుడు కొన్ని పురాణాలు మనం కథల రూపంలో మనం ఇట్లా మాట్లాడుకున్న షూట్ సందర్భాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని వింటూ ఉంటాం. ఋషులంతా ఒక చెట్టు కింద కూర్చొని వేదం ఆయన శిష్యులకి చెప్తున్నప్పుడు పలానా ఏదో ఒక అది పశువో పక్షో అది మోక్షాన్ని పొందింది, లేకపోతే దాని శాపం నుంచి విముక్తి పొందింది అంటే ఇది కూడా ఒక రకంగా మోక్షమే అనుకోవచ్చా? అంటే అది పక్షిగా ఉండి కూడా మోక్షం పొందింది. పక్షి కాదు, చీమగా ఉండి కూడా. అంటే ఏ జన్మలో అయినా మోక్షం పొందొచ్చు. పిపీలికములు అనగా జలమునందు మనకు భూతద్దం పెడితే మాత్రమే కనిపించేటువంటి జీవికి కూడా మోక్షం ఇచ్చాడు భగవంతుడు. అంటే అది భగవంతుడే డిసైడ్ చేస్తాడు మనం ఏం చేసినప్పటికీ దీనికి ఇది మోక్షం లేదు. సర్వరాశ్యవ అన్నట్టుగా సర్వజీవరాశికి ఇంక్లూడింగ్ మనతో సహా మోక్ష మార్గాన్ని భగవంతుడు ఇచ్చేసేసాడు. ఓకే, దేనికి జ్ఞానాన్ని ఇవ్వల. దేనికి జ్ఞానాన్ని ఆయన ఇవ్వల. మనిషికి మాత్రమే ఆలోచించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక ఆ ఆలోచనలతో మనం మోక్షాన్ని దూరం చేసుకుంటున్నాం. ఇక ఆవు ఉంది, ఆవికి ఆలోచన లేదు. రా అంటే మనం దాంతో ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమగా. అది మాకు తెలుసండి. చిన్నప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళి గురుగారి ఇంట్లో చదువుకుంటారు 4 నిద్ర లేపితే ఒక్కొక్కసారి గోష్టం అంటారు, ఆవు గోశాల, అందులోకి వచ్చేసేసి ఆవు దగ్గర పడుకుంటే ఆవు గంగడోలు ఇంత కింద వరకు వస్తుందట. అది మా మీద కప్పేసుకొని తలకాయ వేసుకుని పడుకుంటుంది. అది పచ్చగా ఉంటుంది, దోమలు కూడా కుట్టేవికో. వాటికి ఏం తెలుసు? వాటిని మనం ఎలా ప్రేమిస్తే తిరిగి ఆ ప్రేమను మనకిస్తాయి. ఒక మనిషి దగ్గర పొందలేనటువంటిది ప్రేమని ఆవు దగ్గర లేదంటే ఇంట్లో పెంచుకునే మనం పెంచవచ్చు. మనం పెంచుకునేటువంటి పక్షులు కూడా మనం తినకపోతే అవి విచారిస్తాయి, మనం కనిపించకపోతే తినవు. ఆవులు కానీ కొన్ని ఆవులకి మనం పెట్టడం అలవాటు చేస్తే మనం పెడితే కానీ తినవు. 2 రోజులు ఊర్లో లేకపోతే అవి ఇంట్లో కొంతమంది కుక్కలు పెంచుకుంటారు, అవి మనం లేకపోతే తినవు, మొహంలో పెట్టి కూర్చుంటాయి. అంటే వాటికి ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం కల్మషం లేని అదే ప్రేమని మనం ఎదుటి ఒక మనిషి దగ్గర పొందగలమా? కాబట్టి భగవంతుడు వాటికి ప్రేమించే గుణాన్ని ఇచ్చాడు. తెలివితేటల వల్ల మనిషికి ప్రేమించే గుణాన్ని తెలివితేటలు 2 ఇచ్చాడు. కానీ ప్రేమించే గుణాన్ని పక్కన పెట్టేసేసి తెలివితేటలు ప్రదర్శన చేయడం మొదలుపెట్టారు. కాబట్టి భగవంతుడి మోక్షాన్ని ఆ మానవుడు పొందలేకపోతున్నాడు. పొందాలి అని అంటే నీకు దయాగుణం ఉండాలి. అది. ధన్యవాదాలండి. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి